హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యతో ముచ్చట్లు. సో నేను ఆల్రెడీ తమ్నెల్ చూసుంటారు. నా ఫస్ట్ సెమిస్టర్ ఎలా జరిగిందో నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నా. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వీడియోకి లైక్ కొట్టండి, ఇంకా షేర్ కూడా చేయండి. సో నా ఫస్ట్ సెమిస్టర్ ఎలా జరిగింది అంటే, సో ఇవి నా హాస్పిటల్ ఫైల్స్ అయితే ప్రతి ఒక్కటి షేర్ చేయాలని ప్రతి ఒక్క మర్చిపోయినా అన్నీ గుర్తు చేసి అన్నీ నోటీస్ చేసుకున్నా. సో ఫోన్లో నోట్ చేసుకున్నా, ఇంకా కొన్ని ఫైల్స్లో ఉన్నాయి కాబట్టి మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ఫస్ట్ సెమిస్టర్ అంటే ఏంటి అని చెప్తా. ఫస్ట్ సెమిస్టర్ ఏంటంటే ఫస్ట్ 3 months. సో ఆ 3 months అంటే 0 నుంచి 12 weeks వరకు. ఫస్ట్ నుంచి 12 weeksకి ఫస్ట్ సెమిస్టర్ వస్తుంది. సో ఫస్ట్ సెమిస్టర్లో ఏం చేస్తాను, లాస్ట్ పీరియడ్ ఎప్పుడు మిస్ అవుతుందో ఆ డేట్ నుంచి కన్ఫర్మ్ చేస్తారు, ఆ డేట్ నుంచి కౌంట్ చేస్తారు, అంటే వీక్స్. సో నాకైతే ఎలా జరిగింది అంటే, ఫస్ట్ నేను అనుకున్నది కాదు ఈ ప్రెగ్నెన్సీ. సో అదే అండి నేను చెప్తున్నా, నా ప్రెగ్నెన్సీ అయితే ఎక్స్పెక్ట్ చేసింది కాదు, ప్లాన్ చేసింది కాదు. సో నేనైతే నాకు ఒక ఫంక్షన్ ఉండే. సో నేను పీరియడ్స్ హోల్డ్ చేయడానికి ట్యాబ్లెట్స్ వాడాను, ఒక 5 days వాడాను. సో ఫంక్షన్ అయింది, నార్మల్గా ఉన్నా, ఇంకా అయిపోయింది, వస్తాయి కదా డేట్స్ అని నేను అనుకున్నా. బట్ తర్వాత నాకైతే డేట్స్ అయితే మిస్ అయిపోయాయి. సో నేను అనుకున్నా, నార్మల్గా అయితే నాకు ఒక ట్యాబ్లెట్ వాడితే 2 days వస్తుంది, అంటే డే బై డే ట్యాబ్లెట్స్ వాడొచ్చు అన్నట్టు. సో అలా కదా టైం పడుతుందేమో ఇంకా రానీకే నేను వెయిట్ చేశాను. సో ఆ వెయిట్ చేసే గ్యాప్లో నేను చేశాను అంటే కళ్ళు తిరగడాలు, అంటే లేజినెస్, ఇంకా ఏం తినకపోతే ఎలా ఉంటుంది అలా ఫీల్ అవ్వా. ఇంకా నేను ఆ ఫంక్షన్కి అటెండ్ అయిన తర్వాత నాకు కూడా ఫ్యూ డేస్కే స్టార్ట్ అయింది. బట్ నేనేమనుకున్నా అంటే, ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకున్నా కదా, అది కూడా కొంచెం ఫీవరిష్గా ఉంటుంది అలా ఏమో అని నేను అనుకున్నా. సో నేను దుర్గా ఒకరోజు బయటికి వెళ్ళాము. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి వెళ్ళేటప్పుడు నాకు మార్నింగ్ ఇంకా అవ్వట్లేదు, నా అతను ఫుల్ ఫీవరిష్, కళ్ళు తిరుగుతున్నాయి. సో ఇంకా నేనేం బయటికి వెళ్ళి లెమన్ సోడా తాగేసా. అంటే ప్రెగ్నెన్సీ అనే క్లారిటీ లేదు నాకు. సో ఏం తినలేదు కదా, నీరసంగా, ఇంకా నిద్ర కూడా లేదు, మార్నింగ్ లేసా కదా, సో అలా అనుకున్నా. సో తాగేసాక నాకు ఆ రోజు తాగేసి నేను లెమన్ సోడా తాగేసి పడుకున్నా. ఆ రోజు అలా గడిచిపోయింది, అయిపోయింది. ఇంకా అలా 10 days అయింది. ఆ 10 daysకి కూడా నాకు ఇంకా డేట్స్ రాలేదు. సో నేను అనుకున్నా, ఒకసారి అయితే టెస్ట్ చేద్దాము అనుకున్నా. సో అప్పుడు టెస్ట్ చేశాక పాజిటివ్ వచ్చింది. బట్ ఆ పాజిటివ్ వచ్చిన రోజు నాకు చాలా ఫీవరిష్గా ఉండే. సో మా డాడీ ఆర్ఎంపీ డాక్టర్. సో మా డాడీకి కన్సల్ట్ అవుతే ఏమన్నాడు, నార్మల్గా మనకి ఫీవరిష్ ఉన్నా కానీ, బాడీ ఫుల్ వీక్గా ఉన్నా కానీ పాజిటివ్ వస్తుందంట టెస్ట్ చేసా. సో నువ్వు ఒకసారి ఒక 2-3 days ఆగి మళ్ళీ టెస్ట్ చేయు, ఒకసారి అప్పుడు వస్తే చూద్దాము, అలా కంటిన్యూస్గా 2-3 days టెస్ట్ చేయని చెప్పారు. సో అలా చేసా, నాకైతే పాజిటివ్ వచ్చింది. ఇంకా వచ్చిన తర్వాత నేనైతే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. సో కన్ఫామ్ అయింది. కన్ఫామ్ అయిన తర్వాత కూడా నాకు వచ్చిన కాన్సిక్వెన్స్ ఏంటి అంటే, ఇక్కడ నాకు ప్రెగ్నెన్సీ ఏంటంటే కరెక్ట్ ప్లేస్లో ఫామ్ అవ్వలేదు. ఇంకా అదేంటంటే నా ప్రెగ్నెన్సీ అంటే లూజ్గా ఉంది అని చెప్పారు, అంటే నాకు చెప్పడం రావట్లేదు. సో అంటే డాక్టర్ ఏమంది అంటే, అంటారు కదా గర్భసంచి, సో నీ వీక్గా ఉంది, సో కొంచెం బెడ్ రెస్ట్ అని చెప్పేసింది, డైరెక్ట్ బెడ్ రెస్ట్. నేనైతే చాలా భయపడ్డా, చాలా అంటే చాలా భయపడ్డా. అంటే బెడ్ రెస్ట్ అంత ఈజీగా ఇవ్వరు కదా ఏ ప్రెగ్నెన్సీ లేడు. ఇంతేంటి, నాకు కదిలితే ఏమన్నా భయం అవుతుందా, అంటే ఎటైనా వాక్ చేస్తే ఏమన్నా అవుతుందా, అదే ఛాన్స్లో ఉండే. నేనైతే పడుకోవడమే ఆ 3 months నాకు చుక్కలు తెలుసా. ఎప్పుడు తినడం, పడుకోవడం, మార్నింగ్ లెగడం, టిఫిన్ చేయడం, వచ్చి బెడ్ పడుకోవడం, మళ్ళీ ఆఫ్టర్నూన్ తినడం, వచ్చి పడుకోవడం, మళ్ళీ నైట్ తినడం, వచ్చి పడుకోవడం తప్ప ఏమీ లేదు, ఫోన్ వాడడం, పడుకోవడం. సో ఆ టైంలో నాకు జరిగింది ఏంటంటే, మార్నింగ్ సిక్నెస్ అయితే ఉండేది, అప్పుడప్పుడు ఆకలి వేసేది కానీ తినాలనిపించేది కాదు. ఆఫ్టర్నూన్ ఆకలి వేసేది, ఆకలి మీద కొంచెం తినేదాన్ని, మళ్ళీ సాయంత్రం ఆకలి వేసేది. ఏమన్నా చూస్తే వికారంగా, దాన్ని చూస్తే వామిటింగ్ వచ్చేలా,
సెన్సేషనే తప్ప కానీ వామిటింగ్ అయితే లేదు ఎక్కడ. అలా అనిపించేది నాకు. ఇంకా సాయంత్రం టైంలో ఒకప్పుడు ప్రెగ్నెన్సీ ముందు ఎలా ఉండేదంటే బయటికి వెళ్ళాలి, బయట తిరగాలి. ఇక ప్రెగ్నెన్సీ తర్వాత బయటికేం వెళ్తాంలే, ఊకే ఇంట్లో ఉంటే బాగుంటుందా, ఇంట్లో ఉంటే పడుకోవచ్చు, అలాంటి అనిపించేది. ఇంకా ఏంటంటే వంట చేస్తుంటే కూడా అసలు నేను నిజంగా చెప్పాలంటే అసలు నేను ప్రెగ్నెన్సీ టైంలో అసలు వంట కూడా చేయలేదు. ఈవెన్ మా మమ్మీయే చేసింది నాకు ప్రతిరోజు. ఇంకా మా మమ్మీ లేనప్పుడు దుర్గా, ఇద్దరే. ఇంకేది ఎప్పుడో రేర్ దుర్గా ఏమైనా వెజిటబుల్ కట్ చేసి ఇస్తే జస్ట్ ఆ బౌల్లో వేసి వచ్చేదాన్ని. ఆ స్మెల్ కూడా పడేది కాదు తెలుసా, కిచెన్ డోర్ పెట్టి వెళ్ళేసేదాన్ని. సో అలా ఉండేది. ఫుల్ వామిటింగ్స్, పోపు వేసిన స్మెల్ పడేది కాదు. నాన్ వెజ్ తెచ్చుకున్నా కానీ ఆ స్మెల్ వాళ్ళు తింటుంటే ఎలా తింటారు అనిపించే వికారంగా అనిపించింది నాకైతే నా ప్రెగ్నెన్సీలో. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఆ టైంలో ఇంకా నాకు విసుగు కూడా వచ్చేది మనుషులను చూస్తే. అరే ఏంటి ఇట్లున్నారు అని అలా కూడా అనిపించేది చాలాసార్లు. ఇంకా అప్పుడే నేను థర్డ్ మంత్ ఉన్నప్పుడు మా అక్క మ్యారేజ్ ఉండే లాస్ట్ టైం ముంబైకి వెళ్ళినప్పుడు. అయితే ఇంకోటి నాకు లేజినెస్ అనిపించేది కాదు అప్పుడు. అంటే వీక్గా ఉండేదాన్ని, బట్ నేను నా పనులు నేను చేసుకునేదాన్ని. అంటే ఇప్పుడు వంగడాలు లెగడాలు నాకు బాగానే అనిపించింది, బాగానే నా పనులు చేసుకున్నా. ఓకే, మ్యారేజ్కి వెళ్ళాను ముంబైకి, బాగానే ఎంజాయ్ చేసా వచ్చా. సో బట్ నాకు అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మన డాక్టర్ ఏం చెప్తుంది, ఫస్ట్ 3 months చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ 3 monthsే బేబీ ఫార్మేషన్ అవుతుంది. ఫస్ట్ సెమిస్టర్లోనే బేబీ ఫార్మేషన్ అవుతుంది అప్పుడే. అంటే ఏ పొజిషన్లో ఒక అప్, మిడిల్, డౌన్. సో మ్యాక్సిమం ఏంటంటే అప్ అన్న ఉండాలి, డౌన్ అంటే మిడిల్ అన్న ఉండాలి, డౌన్లో ఉండొద్దు. డౌన్లో ఉంటే చెప్పలేము, మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మిస్క్యారీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువ ఎక్కువ బరువు లావట్టొద్దు, ఎక్కువ వాక్ చేయొద్దు అని చెప్పేవాళ్ళు. నేను అంతలా ఏమీ చేయలేదు, మీరు అనుకోకండి నేనేదో పనులు చేశా అని. అలా ఏం లేదు, ఎక్కువ మాత్రం పడుకునే ఉన్నా. ఆ 3 months అయితే చుక్కలంటే చుక్కలు. బట్ ఆ 3 months నేను ఎంజాయ్ చేశాను. అంటే నా సెల్ఫ్గా ఫోన్ చూడడం కానీ, టీవీ చూడడం కానీ అలా. ఇంకోటి ఏంటంటే ఎక్కువ డాక్టర్ ఏం చెప్తారంటే ఎక్కువ వాటర్ తీసుకో, ఒకవేళ నీకు ఫుడ్ తినకపోయినా కానీ లిక్విడ్స్ తీసుకో, ఎక్కువ జ్యూసెస్ కానీ తాగు. సో వాటరే తీసుకోవాలని కాదు, జ్యూసెస్ కూడా తాగొచ్చు నువ్వు, ఎక్కువ మంచి ఫుడ్ తీసుకో అని చెప్పేది. బట్ నేను తాగేదాన్ని, బట్ లిమిట్గా. సో నాకేంటంటే ఇంకోటి, నేను ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పుడు నా వెయిట్ ఒకలా ఉండే, కన్ఫామ్ అయిన 3 monthsకి ఫస్ట్ సెమిస్టర్ మొత్తం తగ్గుకుంటా వచ్చింది. నేను హాస్పిటల్కి వెళ్ళే ప్రతి చెకప్లో నాకు తగ్గుతూ ఉండేది 1 kg, 1.5 kg అలా. అయితే చాలా భయపడ్డా, ఏంటి ఎవరైనా ప్రెగ్నెన్సీ అయినప్పుడు కేజీస్ పెరుగుతారు, నేనేంటి ఇంకా బరువు తగ్గుకుంటా వచ్చాను అని. బట్ అంతా నాకైతే ఏం ఎఫెక్ట్ పడలేదు. బేబీ గ్రోత్ అయితే చాలా బాగుంది. 9 weight తగ్గానేమో కానీ బేబీ గ్రోత్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకోటి, ఏమైనా తినొచ్చా లేదా, ఇంకో కొంతమంది డౌట్స్ కూడా అంటారు, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పుడే హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకు, తర్వాత వెళ్ళొచ్చు కదా మెల్లిగా, మనకేమైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళొచ్చు. అలా అయితే ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే ఆ ఫార్మేషన్ అనేది ఎలా ఉంది అని పక్కా వెళ్ళాలి ఫస్ట్ టైం చెకప్కి. అయితే ఆ గ్రోత్ ఎలా ఉంది, లేకపోతే మనకి వెళ్ళగానే ఫస్ట్ బేబీ స్కాన్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ కూడా తీసుకుంటారు. అంటే అన్ని టెస్ట్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎందుకంటే దానివల్ల ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ప్రతి ఒక్కటి అంతా క్లియర్ ఉండడానికి ఇవన్నీ టెస్ట్ చేస్తారు. పక్కా వెళ్ళాలి, హాస్పిటల్ వెళ్ళకుండా అయితే ఉండకండి. సో నేనైతే వెళ్ళాను, నాదైతే చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి మీకు ఇంకొకటి కూడా ఉండొచ్చు, FHR ఏంటి BPM హై ఉంటే బేబీ 140కి హై ఉంటే బేబీ, 140కి తక్కువ ఉంటే గర్. బట్ ఏమో చెప్పలేము. నాదైతే 132. సో ఏమో ఎలా బేబీ ఆర్ బాయ్ నేనైతే చెప్పలేను. ఇంకా ఇలా ఉండేది నా ఫస్ట్ స్కాన్, నా ఫస్ట్ సెమిస్టర్. సో నేనైతే అప్పుడు ఇంతే ఉండే, నేను అనుకున్నా దీంట్లోనే అసలు ఎంత పెద్దగా అవుతారు అని. ఫస్ట్ భయం వేసేది నాకైతే, ఎందుకంటే నాకు
నేను 5th క్లాస్ 6th క్లాస్లో ఉన్నప్పుడు నాకు చాలా స్టమక్ పెయిన్ వచ్చింది. లోవర్ అబ్డోమెన్ చాలా స్టమక్ పెయిన్ వచ్చింది. అంటే అల్సర్ అంటారు కదా, సో అలా. బట్ నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ టైంలో స్కాన్ చేస్తే మాత్రం ఏమీ వెళ్ళలేదు. ఏంటి అపెండిక్స్ అలాంటివి ఏం లేదు, బట్ పెయిన్ అయితే వచ్చింది. బట్ నాకు అది దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది ప్రెగ్నెన్సీ టైంలో. లెఫ్ట్ సైడ్ ఏదో అటు సైడ్ ఫామ్ అవ్వకపోతే బాగుండు కొంచెం అనిపించి, అందుకే నాకు 3 months బెడ్ రెస్ట్ ఇచ్చారన్నమాట. సో ఆ తర్వాత ఏమైందంటే లెఫ్ట్ ఓవరీ ఉంది నాకు, లెఫ్ట్ సైడే ఉండే. రైట్ ఓవరీ నార్మల్ సైజ్లో ఉండే, ఓకే అంత బాగానే ఉంది. ఇంకా నాకు అప్పటికి 5 weeks, అంటే ఫస్ట్ 2 weeks మనకేం తెలీదు, థర్డ్ వీక్ కూడా ఏం తెలీదు, 4th 5th 6th అప్పటి నుంచి మనకి ఇంకా తెలిసిపోతుంది. అప్పుడే మనకి తిప్పడాలు అన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే ఫస్ట్ నుంచి 12th week వరకు ఫస్ట్ సెమిస్టర్ అని చెప్పా కదా, సో అప్పటి నుంచి నేనే. సో ఇంకోటి ఏంటంటే నేను ఫుడ్ డైట్ కూడా చేసుకున్నాను. నేనైతే ఒకరోజు మీకు ఫుడ్ డైట్ కావాలి, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఒకవేళ ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు, ఏమేమి తీసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే నేను ఏదో చెప్తా. ఆ వీడియో కావాలనుకుంటే నాకైతే కింద కామెంట్లో పెట్టండి. నేనైతే ఫుడ్ డైట్ కూడా చెప్తాను. ఏమేంటి అంటే ఇది నేను నా పర్సనల్గా అంటే కలెక్ట్ చేసింది. అంటే ఇప్పుడు నేను పేరెంట్స్ నుంచి కానీ, బయట వాళ్ళ నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి, ఇంకా నేను డాక్టర్ ప్రతి ఒక్కటి నేను కలెక్ట్ చేసి తీసుకున్న. ఒక్కొక్క అంటే ఫస్ట్ సెమిస్టర్లో ఏం వాడాలి, సెకండ్ సెమిస్టర్లో ఏం తీసుకోవాలి, థర్డ్ సెమిస్టర్లో ఏం తీసుకోవాలి అని. సో అలా అయితే తీసుకున్నా. ఇంకా ఏదో చెప్పాలి ఏమైనా మర్చిపోతున్నానా, ప్రతి ఒక్కటి చెప్పాలి అని అయితే వీడియో ముందైతే వచ్చాను. ఇంకొకటి చాలామంది అంటారు అక్క ప్రెగ్నెన్సీలో హెయిర్ ఫాల్ అవుతుంది, ఇంకా మొటిమలు వస్తా ఫేస్ పైన ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు. సో కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ వల్ల చాలా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా అవుతుంది. అదే టైంలో కొంతమందికి పింపుల్స్ అలాంటివి కూడా వస్తాయి. నాకైతే రాలా. అలాంటివి వచ్చినప్పుడు మాత్రం పక్కా హాస్పిటల్లో చూపించుకోండి. మీరు అదైతే చూపించుకోకుండా ఉండకండి. హెయిర్ ఫాల్ అయితే కామన్. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో హెయిర్ ఫాల్ చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. బట్ నాకైతే లేదు, సీరియస్గా చెప్తున్నా. నాకు ఇది ప్లస్ పాయింట్. నాకైతే హెయిర్ ఫాల్ అస్సలే లేదు ప్రెగ్నెన్సీ. ఇంకా ప్రెగ్నెన్సీ ముందే హెయిర్ ఫాల్ ఉండేది. ఇంకా ఇప్పుడైతే నాకైతే ప్రెగ్నెన్సీ టైంలో హెయిర్ ఫాల్ లేదు. ఇంకా అక్క ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్ బయట ఫుడ్ ఏమైనా తినొచ్చా, మాకు నచ్చింది మేము తినలేకపోతున్నాము ఫస్ట్. సో అంటే ఫస్ట్ సెమిస్టర్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనుకుంటే నేనైతే ఎక్కువ మసాలా అయితే తీసుకోవద్దు. ఎందుకంటే అదే టైంలో లోపల మనకు మంటగా ఉంటుంది. సో మసాలాలు అయితే అవాయిడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకు నచ్చిన ఫుడ్ తీసుకోవద్దు. కొన్ని ఉంటాయి కదా బయట ఫుడ్. సో మనకి ఏంటంటే మనకు నచ్చింది కొంచెమైనా, ఒకవేళ బనానా, సో బనానా ప్రెగ్నెన్సీ టైంలో తినొద్దు. బట్ మనకు నచ్చింది కొంచెమైనా ఒక 1 bite అన్న తీసుకోవాలి. సో నాకైతే ఇదైతే నాకు బయట నుంచి చాలా వచ్చాయి. ఎందుకంటే మనకు నచ్చింది తినకపోతే ఆఫ్టర్ డెలివరీ అంటే పిల్లలు పుట్టాక వాళ్ళ ఇయర్స్లో నుంచి చీవులు కారుతుందంట, చీములాగా. సో అలాంటి ఏం చేయకుండా ఉండాలంటే మనకు నచ్చింది కొంచెమైనా 1 bite 2 bite అలా అయినా తీసుకోవాలి. ఏం తీసుకోకుండా అయితే ఉండొద్దంట. సో ఇంకోటి ఏంటంటే వాటర్ అయితే చాలా తాగాలి. ఇంకోటి ఏంటంటే ఇలాంటి టైంలో కొంతమందికి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక స్పాటింగ్ లెక్క అవుపిస్తుంది. సో అంటారు. బట్ నార్మల్గా లైట్గా ఒక్కసారి అవుపిస్తే ఓకే, లైట్గా. ఇంకో 2-3 times అలా అవుపిస్తే మాత్రం పక్కా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. కాకుండా మాత్రం అస్సలు ఊరుకోకండి. సో ఏంటంటే లైట్ తీసుకుంటారు కొంతమంది. సో అలా వస్తుంది కామన్. కొంతమందికి అవుతుంది, కొంతమంది కామన్ అని చెప్తారు. బట్ ఏంటి అంటే మన జాగ్రత్త, మనం సేఫ్ ఉండాలి అంటే మనం పక్కా ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫాలో అయితే బాగుంటుంది. సో నేనైతే నా ఫస్ట్ సెమిస్టర్లో ఫుల్ బెడ్ రెస్ట్ అండ్ ఫుడ్ అయితే బాగానే తిన్నా, మంచిగా తీసుకున్నా. ఎందుకంటే మన మాటల్లో మంచిగా తీసుకోవాలి కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఎక్కువ జామకాయలు తినండి. జామకాయల వల్ల బేబీ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ప్రొమోగ్రానేట్ తీసుకోండి, బెటర్. ఇంకా నేను చెప్తా మీకు ఫుడ్ ఎలాంటి ఫుడ్ కావాలో, ఫస్ట్ సెమిస్టర్ ఫుడ్ ఏంటి. సో నా దగ్గర ప్రతి ఒక్క డైట్ ఉంది, నేనైతే చెప్తాను. మీకు అయితే వీడియో కావాలి అనుకుంటే
కింద కామెంట్ అయితే చేయండి, నేనైతే ప్రతి ఒక్కటి చెప్తాను. సో నా ఫస్ట్ సెమిస్టర్ అయితే ఇలా జరిగింది. సో ఓకే గాయస్, మీకైతే నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.